వాయిస్ ఆఫ్ మన్యాసునికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎన్టీ రామారావు గారి 103వ జయంత్యోత్సవం జరుగుతుంది. హైదరాబాద్లో మైత్రి భవన్ జంక్షన్లో ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ జరగబోతుంది. అయితే ఈ విగ్రహావిష్కరణ గురించి తెలంగాణ వాదులు కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఎందుకంటే తెలంగాణలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి విగ్రహావిష్కరణ చేస్తున్నారా? ఆ మధ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ అంటారు. అంటే అంతా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే తప్ప తెలంగాణ వాళ్ళు లేరా? మరి పివి నరసింహారావు గారు ఏకంగా ప్రధానమంత్రిగా చేశారు కదా, మరి ఆయన విగ్రహావిష్కరణ ఎందుకు చేయటం లేదు అని రకరకాల ప్రశ్నలు. అలాగే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నటుడు, ఆయన సినిమా కార్మికుల కోసం కొన్ని వందల ఎకరాలు ఇచ్చాడు ఆయన. మరి అతని తాలూకా విగ్రహాలు లేవు. అలా గద్దరన్న విగ్రహాలు ఇవి పెట్టాలి కదా, అంతేగాని ఆంధ్ర వాళ్ళ తాలూకా విగ్రహాలు ఇక్కడ పెడుతున్నారు. మరి అలా అయితే ఇక్కడ ప్రముఖుల తాలూకా విగ్రహాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెడతారా? ఏ శ్రీకాకుళంలోనో ఏ అమరావతిలోనో ఎక్కడైనా పెడతారా? ఎవరైనా పెడుతున్నారు అసలు? మరి మనం ఎందుకు పెట్టాలి అన్నది వాళ్ళ తాలూకు వాదన. అందులో కొంత న్యాయం ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. నిజమే కదా, తెలంగాణ వాదులు అంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు తెలంగాణ వాదులు ఉన్నారు, తెలంగాణలో పుట్టిన వాళ్ళు. మరి వాళ్ళ విగ్రహాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెడతా ఉంటే వాళ్ళు అంగీకరించకపోవటంలో అర్థం ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు అడిగే ప్రశ్నలు కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గద్దరన్న విగ్రహం పెడుతుంటే ఎవరు వద్దన్నారా? లేదంటే పివి నరసింహారావు గారి విగ్రహం పెడుతుంటే ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దనరు కదా. మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అక్కడ అధికారంలో ఉంది. మరి పివి నరసింహారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేయొచ్చు కదా అక్కడ. మరి అక్కడ మన గద్దరన్న విగ్రహాన్ని పెట్టవచ్చు కదా. పెట్టకపోవడం వాళ్ళ తప్పు, కానీ వాళ్ళు ఇది ఎందుకు పెట్టలేదని అడగాలి తప్ప వీళ్ళ తాలూకు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని అడగడం మాత్రం తప్పది. ఇక్కడ మీరు పాయింట్ సరిగ్గా అర్థం చేసుకోండి. గొప్ప గొప్ప తెలంగాణ వాదుల తాలూకా తెలంగాణలో పుట్టిన మహా వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు అక్కడ. అటువంటి వాళ్ళ తాలూకు విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదు? మరి తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల తాలూకు విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదు? ఇలాంటి అడగచ్చు, పర్వాలేదు. కానీ వీళ్ళ విగ్రహాలు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని అడగడం మాత్రం తప్పు. అదొక్కటి సరి చేసుకుని చాలు. ఏదైనప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతులు, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఒక పివి నరసింహారావు గారు కావచ్చు, ఒక ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఒక గద్దరన్న కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంత వ్యక్తులని కాదు, గద్దర్ని ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రాణంగా చూసుకునే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మరి పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు మరి ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవారు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. మరి నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమన్నారు? తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అవుతుంటే మనం పోటీ పెట్టడం ఏంటి అని చెప్పేసి తమ అభ్యర్థిని పోటీ పెట్టకుండా 5 లక్షల పైగా ఓట్లతో గెలిచేటట్టు చేశారు. ఎవరు? ఎన్టీ రామారావు, పివి నరసింహారావు గారిని. అంటే అంత తెలుగు వాళ్ళం అన్న ఫీలింగ్ తోటే కదా. కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఆ ఫీలింగ్స్ లేవు. ఇంకో విషయం అంటే, మామూలు చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు సమాఖ్యవాది. ఒక సినిమాలో పాట కూడా ఉంటుంది, తెలుగు జాతి మనది, నిండుగు వెలుగు జాతి మనదని. సో మొదటి నుంచి ఆయన సమాఖ్యవాది. బహుశా ఎన్టీ రామారావు గారు ఉండుంటే తెలంగాణ విషయంలో ఆయన సమైక్య రాష్ట్రం కోసం ఆయన పోరాడి ఉండేవాడేమో. సో ఆయన సమైక్యవాది అయినప్పటికీ కూడా తెలంగాణ అప్పుడు ఈ గ్యాప్ లేదు, ఇప్పుడున్న గ్యాప్ అప్పుడు లేదు. అందరూ ఒకటే అనే ఫీలింగ్ తోటి ఉండేవాళ్ళం. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది ఎవరండి? ఎన్టీ రామారావు గారు కాదా? లేకపోతే అంతకుముందు తెలంగాణ ఎలాగుండేది? ఎంత ఘోరంగా ఉండేది పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేటప్పుడు. అక్కడ పేద ప్రజలు ఇబ్బంది పడతానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేశాడు కదా ఆయన. మరి అదేవిధంగా నిధులు, నియామకాలు, నీళ్లు అన్న దీని మీద 610 జీవో ఫస్ట్ తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు కదా. అఫ్కోర్స్ తర్వాత ఎందుకు అది అమలు నోచుకోలేదు, కానీ ఆ జీవో తెచ్చిందే ఎన్టీ రామారావు గారు కదా. ఆ విధంగా తెలంగాణ అతను అంతా న్యాయం చేశారు. తెలంగాణకి నాకు తెలిసినంతవరకు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఎన్టీ రామారావు గారికి తెలంగాణలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారో తెలంగాణలో అంతమంది ఉన్నారు ఆయనకి. సో ఆయన మొత్తం ఒక తెలంగాణక, ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలుగువాడు ఎక్కడున్నా సరే ఎన్టీ రామారావు అభిమానే. ఎందుకంటే ఒక మహానటుడిగా కావచ్చు, నాయకుడిగా కావచ్చు, నాయకుడిగా ఆయన తెచ్చినట్టు 2 రూపాయల కేజీ బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా ఇల్లు కావచ్చు, ఇటువంటి ఎన్నో. అంటే ఇంకా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే పేద ప్రజల వైపు నుంచి అతను పరిపాలన సాగించాడు. అతను కులాన్ని చూసుకోలేదు, మతాన్ని చూసుకోలేదు. పేదవాడు బాగా బ్రతకాలి. అందుకే ఎన్టీ రామారావు చనిపోయేటప్పుడు వార్తలో బ్యానర్ ఐటెంలో ఆ హెడ్డింగ్ ఏంటి ఇచ్చారో తెలుసా? పేదవాడి అన్నం గిన్నె వణికింది
అని ఇచ్చాడు. అంటే పేదవాడి కోసం అతను ఎంత కృషి చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహానుభావుల విషయంలో ఇటువంటి విగ్రహాలు పెట్టడంలో మనం అభ్యంతరం పెట్టకూడదు. అది మొట్టమొదటిది. ఇక ఎన్టీ రామారావు గారు రాజకీయ జీవితం చూసుకున్న కేవలం 9 నెలల్లో, పార్టీ పెట్టిన 9 నెలల్లో 200కు పైగా సీట్లు గెలుచుకొని ఆనాటి కాంగ్రెస్ని కోకటి వేలుతో సైతం కదిలించి పారేశాడు. అటువంటి చరిత్ర అయింది. తర్వాత నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు కావచ్చు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కావచ్చు, ఇలాగా జరిగింది. కానీ ఆయన ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, అతను ఒక చరిత్రకారుడు. అతను అంటే చరిత్రను తిరగరాశాడు కూడా. రెండోసారి మనం చూసుకున్నట్లయితే ఐ థింక్ 94లో అనుకుంటాను నేను, 94లో లక్ష్మీపార్వతి గారి వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఎలక్షన్కి వెళ్తే మొదటిసారి కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. అసలు చాలామంది ఏమనుకున్నారంటే ఎన్టీ రామారావు ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడు కదా, ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు, ఓట్లు ఏరి కావాలనుకున్నారు. కానీ చిత్రం ఏంటంటే ఎప్పుడు ఆయన ఎక్కువ సీట్లు ఆయనకి ఇచ్చారు ప్రజలు. సో అది ఎన్టీఆర్ అంటే, అది ఎన్టీ రామారావు చరిత్ర అంటే అది. అటువంటి మహానుభావుల తాలూకా విగ్రహావిష్కరణకి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అడ్డుకుంటారని అనుకోను. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండానే విగ్రహావిష్కరణ జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే నేనంటుంది ఏంటంటే ఎన్టీ రామారావు గారికి విగ్రహాలు కొరత కాదు. ఎక్కడ చూసినా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు ఉంటూనే ఉంటాయి. ఏ ఊర్లో చూసినా ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటుంది. కానీ లోపం వల్ల ఏంటంటే ఆయనకి భారతరత్న ఇవ్వకపోవటం, అది చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆయనకి పద్మవిభూషణ్ ఇవ్వలేదు, మరి చాలా అవార్డ్స్ ఆయనకి ఇవ్వలేదు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకంటే అర్హులు ఎవరు ఉంటారు? ఆయన వేసిన పాత్రలు కావచ్చు, ఆయన నటించిన సినిమాలు కావచ్చు, ఆయన ఆ పాత్ర స్వభావానికి తగ్గట్టు ఆయన ఆ పాత్రని పోషించే విధానం కావచ్చు, ఒక రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రావణాసుడు కావచ్చు, లేదా దుర్యోధనుడు కావచ్చు, ఏ పాత్ర తీసుకోండి, భీష్ముడు కావచ్చు, మీ ఇష్టం, ఏ పాత్ర తీసుకున్న ప్రపంచంలో ఇన్ని రకాల పాత్రలు నటించేటువంటి నటుడు, ఏకైక నటుడు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వలేదు, మరి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఆయన దగ్గర ఎందుకు పనికిరాలని కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటే తెక్మాలకి నేను కించపరచున్న ఉద్దేశం కాదు, కానీ వాళ్ళకి ఇచ్చారని బాధ కాదు. కానీ ఎన్టీ రామారావుకి ఇవ్వలేదని బాధ మాత్రం మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక దుర్యోధనుని హీరోయిక్గా చూపించడం, ఒక రావణాసుడిని హీరోయిక్గా చూపించడం, అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ఒక పాజిటివ్గా చూపించేటువంటి సత్తా ఒక ఎన్టీ రామారావు గారిలో ఉంది. ప్రపంచంలో ఎవరికి అలా లేదు. సో ఆయన విలనిజం చేసినా సరే అది హీరోగా మారిపోద్ది. అది చిత్రం. అంత గొప్ప మహానటుడికి భారతరత్న ఇవ్వకపోవటం, గొప్ప నాయకుడికి భారతరత్న ఇవ్వకపోవటం, ఇదంతా దారుణం. మరి తెలుగుదేశం వాళ్ళు మహానాడులో తీర్మానం పెడుతున్నారు ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వాలని. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, ఇప్పించాలంటే ఇప్పించలేడా? మరి అబ్దుల్ కలాం నేనే రాష్ట్రపతిని చేశానంటాడు. మరి ప్రధానమంత్రులు నేనే నిర్ణయించాను, దేవగౌడని కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అంటాడు. మరి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వలేదా? ఇక్కడ ఒక విషయం ఒకసారి పైన పడ్డది. మరి ప్రేక్షకులకి జ్ఞాపకం ఉందో లేదు తెలియదు, కానీ ప్రజలకి గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయనకి ఎన్టీ రామారావు గారు భారతరత్న అవార్డు కోసం కొన్ని విన్నపాలు వెళ్తే ఆయన ఇవ్వడానికి సిద్ధపడితే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకండి అని లెటర్ రాసినట్టు వాజ్పేయి గారు చెప్పినట్టు, ఆయన పేరు నేను మర్చిపోయాను, ఆయన హిందీ భాష, ఆయన సరే పేరు జ్ఞాపకం రావట్లేదు, ఆయనకి చెప్పినట్టు ఆయన ఒక దీంట్లో చెప్పాడు, ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు తీర్మానాలు ఎన్టీ రామారావు గారు భారతరత్న ఇవ్వడం తీర్మానాలు వీళ్ళే పెడుతున్నారు, మళ్ళీ అడ్డు కూడా వీళ్ళే తగులుతున్నారు. దానికి కారణం ఏంటంటే భారతరత్న అవార్డు కానీ ఇస్తే ఆ అవార్డు అందుకోవడానికి భార్య స్థానంలో, అంటే ఎన్టీ రామారావు గారి భార్యగా లక్ష్మీపార్వతి గారు వెళ్ళి అందుకోవాలి, ఆవిడని పిలుస్తారు, ఆవిడని ఆహ్వానిస్తారు ఆ అవార్డు అందుకోవడానికి. సో అది మళ్ళీ వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే కోరుండి ఒకవైపు ప్రజలకి, అంటే ప్రజల్లో ఇదిగో మేము ఎన్టీ రామారావు గారు భారతరత్న కోసం మేము కృషి చేస్తారని చూపించాలి, ఇంకొక రానివ్వకుండా చేయాలి. ఈ డబుల్ గేమ్ ఆడుతుంది. ఇది మరింత దారుణం. అయితే ఇమ్మనమని చెప్పండి, లేదా వద్దని చెప్పండి, అదే బయటికి చెప్పండి. అంతేగాని తీర్మానాలు చేయడం, నిజంగా చంద్రబాబు నాయుడు తలంచుకుంటే మోడీ కూడా ఈరోజు ట్వీట్ చేశారు కదా ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన జీవితం అనుసరణీయం, ఆయన గొప్ప వ్యక్తి అని ఇలా చేశారు కదా. ఆయన ఒక్క మాట చెప్తే మోడీ గారు ఎవరా? చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్తే ఏం అడిగాం మనం? ఎన్టీ రామారావు భారతరత్న ఎవరికొకరికి ఇస్తారు కదా, దేశంలో కృషి చేసిన వాళ్ళకి భారతరత్న ఇస్తారు. మరి అలాంటప్పుడు ఎన్టీ రామారావు ఎంత కృషి చేశారు, దేశం కోసం ఎంత కృషి చేశారు. ఇంకో విషయం అంటే రాష్ట్రాల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో పోరాడారు, నేషనల్ ఫ్రంట్ని స్థాపించారు, ఏర్పాటు చేశారు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చేశారు. రాజకీయ పరంగా కూడా ఆయన తల పాత్ర తక్కువేం కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో. సో అటువంటి వ్యక్తికి భారతరత్న ఇమ్మని అడిగితే మోడీ ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తారు. ఈ డ్రామాలు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఏమంటున్నారు, మీరు డ్రామాలు ఆడుతున్నారు తప్ప నిజంగా మీరు తలంచుకుంటే ఎన్టీ రామారావు గారికి ఈ క్షణం, ఈ సంవత్సరం
భారతరత్న అవార్డు ఖచ్చితంగా ప్రకటిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా కృషి చేయండి. ఎందుకంటే అలాగానే ఎన్టీ రామారావు గారు కానీ భారతరత్న ఇస్తే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా చాలా ఆనందిస్తారు, సంతోషిస్తారు. మా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్ సిటీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.